హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుందండి. చేపల పులుసుని ఈ విధంగా మనం చేసి దీన్ని ఒక 2-3 గంటల పాటు అలా చల్లారనిచ్చి కొంచెం మగ్గిన తర్వాత కానీ వేసుకొని తింటే రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ ఈ టైప్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా చేశానో ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా మనం ఏం చేయాలంటే చేపలు తీసుకోవాలండి. నేనైతే 1 కిలో చేప తీసుకున్నాను. అవి 2 చిన్న సైజు చేపలు తీసుకునేసి అవి 2 కలిసి కిలో అండి. అంటే కిలో కంటే కొంచెం ఎక్కువ అయినా పర్లేదు. కాకపోతే ఏంటంటే వాటిని మనం శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసిన తర్వాత అప్పుడు దాంట్లో సగం టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని ఆ తర్వాత చిటికెడు పసుపు, సగం టేబుల్ స్పూను కారం కూడా వేసుకొని ఈ 3 వేసిన తర్వాత ఇప్పుడు మనం బాగా కలపాలండి. ఇవి 3 కలవటానికి కొంచెం సమయం పట్టద్దండి. ఎందుకంటే ఇవి చేపల మీద వేసిన వెంటనే కొంచెం అతుక్కుంటాయి కదా మనం వేసిన పొడులు. అందుకోసమని ఈ టైప్లో కొద్దిగా అలా రుద్దుకుంటూ అన్నింటికి పట్టే విధంగా ఈ టైప్లో బాగా రుద్దుకోవాలండి. ఇలా రుద్దుకొని అన్నింటికి పట్టిన తర్వాత దీన్ని ఒక అరగంట సేపు ఊరనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జారీ తీసుకొని దాంట్లో ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని వెల్లుల్లి గడ్డని ఇలా తోలు తీసి దాంట్లో వేసి 2 ఇంచుల అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఆ తర్వాత 1 టేబుల్ స్పూను ఆవాలు, సగం టేబుల్ స్పూను జీలకర్ర ఇవి వేసాక కొంచెం నీళ్లు పోసుకోవాలి. అంటే మనం గ్రైండ్ చేయడానికి ఎన్ని అవసరమో అన్ని నీళ్లు పోసి ఈ టైప్లో మనం గ్రైండ్ చేసుకోవాలి. అవి కూడా నీళ్లు చూసుకుంటూ పోసుకొని ఇలా గ్రైండ్ చేసి దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుందాం. మనం చేపల కూర ఉడకటానికి కొంచెం అనుగుణంగా ఉండే విధంగా కొంచెం ఎడలపాటు తీసుకొని దాంట్లో నూనె వేసి ఒక 2 ఉల్లిగడ్డల్ని చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసుకొనేసి ఈ టైప్లో మనం కలుపుతూ బాగా ఎర్రగా వేగనివ్వాలండి. ఓకేనా. ఇలా వేగిన తర్వాత దాంట్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పేస్టుని దాంట్లో వేసుకొని ఒక 4 రెమ్మలు కరివేపాకు కూడా దూసి దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని అలా కలుపుతూ బాగా వేగనివ్వాలండి పచ్చి వాసన పోయేదాకా. ఆ తర్వాత ఒక 2 లేదా 3 టమోటాలని ఇలా సన్నగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి ఇప్పుడు ఈ టైప్లో కలుపుతూ మూత పెట్టి వీటిని మనం బాగా మగ్గనివ్వాలి. ఆ టమోటాలు కూడా పెద్దవైతే 2, చిన్నవి అయితే 3. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా బాగా మెత్తబడిన తర్వాత అడుగంటుకోకుండా ఇలా కలుపుకునేసి ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఆ తర్వాత చిటికెడు పసుపు ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ కూడా దాంట్లో వేసేసుకొని ఈ టైప్లో కాస్త అలా కలుపుకుంటూ దీన్ని బాగా వేగనివ్వాలి. ఇంకా కొంచెం మనకు గట్టిగా అనిపిస్తే లైట్గా నీళ్లు కూడా పోసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలా రసం తీసి దాంట్లో వేసుకోవాలి. నేనైతే చింతపండుని దాదాపు ఒక 10 నిమిషాల సేపు నాననిచ్చి ఆ తర్వాత కలిపి రసం తీసా. ఓకేనా. మనకు తగిన నీళ్ళు కూడా దాంతో ఒకటే పోసుకునేసి ఇలా మూత పెట్టి కాస్త పులుసును మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక ఊరబెట్టిన ఈ చేపలు ఏవైతే ఉన్నాయో ఆ చేపలన్నింటినీ దీంట్లో వేసేసుకోవాలి. ఆ చేపలన్నీ దీంట్లో వేసిన తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలండి. ఇక మీద గంటి పెట్టి పసపస కలబెట్టకుండా ఈ విధంగా మనం తిప్పుకుంటూ దీన్ని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఈ చేపలు ఉడకటానికైతే దాదాపు ఒక 10-12 నిమిషాల సమయం పడుతుంది. ఓకేనా. ఈ విధంగా మనం అడుగు అంటుకోకుండా అతుక్కోకుండా ఈ విధంగా తిప్పుకోవాలి తప్ప గంటి పెట్టి కలబెట్టకూడదు. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే కొత్తిమీర చల్లుకోవడమేనండి. ఆ కొత్తిమీరను కూడా శుభ్రంగా కడుక్కునేసి ఈ విధంగా చల్లుకొని కాస్త అలా తిప్పుకొని ఇక టేస్ట్ ఎలా ఉన్నదనేది ఒక్కసారి చూసుకుందాం. ముక్క ఎలా ఉడికిందన్నది అది కూడా ఒక్కసారి చూసేసుకునేసి ఇక స్టవ్ ఆపుకోవడమేనండి. కానీ ముక్క కూడా సూపర్గా ఉడికిపోతుందండి. పులుసు కూడా భలే గమాలిస్తూ సూపర్ టేస్టీగా ఉందండి. ఈ విధంగా తయారు చేయండి. కాకపోతే చేసిన తర్వాత వెంటనే తినకుండా ఒక 2-3 గంటల పాటు చల్లారనిచ్చి ఇంకా లేదా మధ్యాహ్నం చేసినవా సాయంత్రానికి అలా చేసుకొని కానీ తింటే రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఈ విధంగా చేసి ఊరనిచ్చి తినండి. రుచి మాత్రం సూపర్ అండి.